నమస్కారం. ఎప్పటికప్పుడు సరికొత్త వంటకాలతో మీ ముందుకొస్తున్న మీ తెలుగు రుచికి స్వాగతం, సుస్వాగతం. ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. షెఫ్ రాజు గారికి వెల్కమ్ చెప్పేద్దాం. ఆహా ఏమి రుచిలో ఏ వంట చూసేద్దాం. రాజు గారు వెల్కమ్. హలో రాజు గారు. హలో అండి. బాగున్నారా? బాగున్నానండి. సో ఇవాళ మాకు ఆహా అనిపించే ఆ రుచి ఏంటి? ఆహా అనిపించే రుచి చాలా మందికి ఇష్టమైంది జాంగ్రీ. జాంగ్రీ ఎస్, నాకు ఎంత ఇష్టమో తెలుసా అసలు. అందుకే చేస్తున్నాను. వావ్, థ్యాంక్స్ అండి. నాలా జాంగ్రీ ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం నేర్చేసుకుందాం జాంగ్రీ ఎలా చేయాలో. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. జాంగ్రీకి కావాల్సిన పదార్థాలు: మినపప్పు 1 కప్పు, ఉప్పు చిటికెడు, పంచదార 1 కప్పు, వంట సోడా చిటికెడు, యాలకుల పొడి 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, ఫుడ్ కలర్ చిటికెడు. ఓకే, కావాల్సిన పదార్థాలని రెడీగా ఉన్నాయో? రెడీ స్టార్ట్ చేయండి. ఓకే. సో ముందుగా ఏంటంటే మనం ఒక 2 గంటల ముందు మినపప్పు నానబెట్టి పెట్టేసుకోవాలి. ఓకే. సో దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి. సో జాంగ్రీలో ఉండేది మినప్పప్పా? అవునండి. అయితే హెల్దీయే. నేను ఒకటే తినేదాన్ని, క్యాలరీస్ అని 2-3 తినేయచ్చు అనమాట. సో అంటే ఆలోచించుకోవచ్చు, అంటే పంచదారలో ఉంటుంది కాబట్టి, డీప్ ఫ్రై కూడా కాబట్టి సార్ స్వీట్ అంటే కొంచెం, కానీ పప్పు ఉందిగా. దీంట్లో కొన్ని రకాల స్వీట్లలో కొంచెం చిటికెడు ఉప్పు, సో అదొక డిఫరెంట్ టేస్ట్ని యాడ్ చేస్తుంది. అలాగే జాంగ్రీ అనగానే కొంచెం కలర్గా ఉంటుంది, రెడ్ కలర్. సో ఇది అంటే మనం ఇంట్లో చేసుకుంటే మన ఇష్టం, అది యాడ్ చేసుకోకుండా కూడా చేసుకోవచ్చు. బట్ అందరికి జాంగ్రీ అనగానే ఆ కలర్ కాబట్టి కొంచెం కలర్ యాడ్ చేస్తున్నాను. లేదు అనుకుంటే అదే అట్రాక్షన్. బీట్రూట్ కొంచెం మనం జ్యూస్లా తీసాను, మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. సో ఇది ఆర్గానిక్ ఫుడ్ కలర్. ఎస్, అది గుర్తుపెట్టుకోవాలండి. మనం ఆర్గానిక్ ఫుడ్ కలర్ మాత్రమే యూజ్ చేయండి. పిచ్చి ఫుడ్ కలర్స్ అస్సలు యూజ్ చేయొద్దు. చీప్గా ఉన్నా సరే, అది చీప్గా మన హెల్త్ స్పాయిల్ చేసేస్తుంది. ఇంకొకసారి పట్టేద్దామండి. సో జిగురుగా ఉంటుంది కాబట్టి పట్టేస్తూ ఉంటుంది. సో పైకి కిందికి మధ్యలో కలుపుతూ, సో కొంచెం ఇక్కడ ఓపిక. పర్లేదండి, మీరు ఫైనల్గా చేయడం కావాలి మా. ఓకే. సో దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. దీంట్లో కొద్దిగా వంట సోడా అండి, కొంచెం అంటే గుల్లగా రావడానికి. ఓకే. సో ఈలోగా ఇటువైపు మనం పంచదార పాకం కూడా పెట్టేసుకుందాం. కొంచెం నీళ్ళ వాటర్ వేయాలి. పాకం పెట్టాలి కదా, తీగ పాకం లాగా. అవునండి, కొంచెం లేతగా ఉండాలి. ఓకే. సో ఇది కూడా కొంచెం బాగా కాసేపు ఇలా బాగా మనం మిక్స్ చేసుకోవాలండి. అంటే కొంచెం లోపల కూడా పిండిలో కూడా కొంచెం ఎయిర్ గ్యాప్స్ అనేది రావాలి. ఈ వంట సోడా వేసాక ఆగాల అండి? ఒక 2 నిమిషాలు అవసరం లేదా? ఒక 2-3 నిమిషాలు సరిపోతుంది. మనం ఆ పాకం పెట్టేసుకుని చేసుకునే లోపు సరిపోతుంది. సో ఈలోగా మనం చిన్న చిట్కా తీసుకుందామా? తప్పకుండా. సో ఎందుకంటే పాకం కూడా రావాలి కదా. ఓకే అండి, పాకం పడుతున్నాం ఇక్కడ, కొద్దిగా టైం పడుతుంది. ఈలోగా మనం చూద్దాం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ధనియాలు, సాంబార్ పౌడర్ ఇలాంటి వాటిలో కాస్త ఇంగు కనుక వేసుకుని స్టోర్ చేసుకున్నట్లయితే ఇవి చాలా రోజుల పాటు తాజాగా ఉంటాయి. చిట్కా చూసాం కదండి. అలాగే ఇక్కడ నేను పాకం పడుతూ ఉన్నాను. చూడండి, ఇంకొంచెం కదా, తీగ పాకం రావాలి కదా. సరిపోతుందా? కొద్దిగా యాలకుల పొడి. సో ఇది క్లాత్ జనరల్గా జిలేబీలు కానీ జాంగ్రీలు కానీ వేయడానికి యూజ్ చేస్తారు. సో ఇక్కడ స్టిచ్చెస్ ఉండి కొంచెం
గట్టిగా ఉంటుంది క్లాత్ అనమాట. 3 వరుసల్లో క్లాత్ వేసేసి చుట్టూతో అలా రౌండ్గా స్టిచ్ చేస్తారండి. కుట్లు వేసేస్తారు, గట్టిగా ఉంటుంది. మధ్యలో చిన్న చిల్లు ఉంటుంది ఇక్కడ. సో మనకు కావాల్సిన సైజుని బట్టి అలా చిల్లు పెట్టేసుకోవచ్చు. సో ఇప్పుడు ఓకే, ఇది ముందుగా ఒకసారి ఇలా ప్రెస్ చేసుకొని తీసుకోవాలండి. ట్రయల్ అన్నమాట. ఎస్ అండి. ఓకే, మేము ముగ్గేసినట్టు వేస్తున్నారు. ఇది జాంగ్రీ షేప్ కదా? అవునండి. నా కోసం నా కోసం నా కోసం మీ జాంగిరీలన్నీ నా కోసం. సో ఇలా మనం ఎన్ని కావాల్సిందని వేసుకోవచ్చండి. సో జాంగ్రీ కానీ జిలేబీ కానీ వేసుకునేటప్పుడు ఇలా ఫ్లాట్గా ఉండాలండి. అంటే మామూలుగా మనం డీప్ ఫ్రై చేసుకునే బజ్జీలు గుంటగా కాకుండా ఇలా ఫ్లాట్గా ఉండేది. సో దాంట్లో అంటే హాఫ్ కంటే కొంచెం ఒక 70% మునిగే విధంగా ఉండాలి అది. ఓకే, లేకపోతే జస్ట్ ఇలా కిందకి వెళ్ళంగానే అది పైకి తేలిపోతుంది. సో అలా చుట్టడం కష్టం అవుతుంది, జిలేబీ కానీ జాంగ్రీ కానీ. ఓకే, సో ఇది కొంచెం మంచి క్రిస్పీగా వేగాలండి ఇది. ఓకే, ఆ కరకరలాడుతుంటే ఇందులో వేసి తీయడమే కదా? అంతేనండి. దీంట్లో కొంచెం నానాలన్నా ఫాస్ట్గానే పీల్ చేసుకుంటుంది. వేడి మీద నిమిషమేమో, జస్ట్ ఒక్క నిమిషం చాలు. అలా నొక్కేసి అలా వదిలేస్తే తీసేసుకోవచ్చు మనం. ఇక్కడ మనకు వేగింది కూడా కొంచెం డార్క్ అవుతుందండి కలర్ కూడా. సో అది చూసి మనం తీసేసుకోవచ్చు. లేదా ఇలా పైన టాస్ చేసినా కానీ మనకు కొంచెం టన్ టన్ అనే సౌండ్ వస్తుంది. సౌండ్ కూడా ఓకే. సో ఒక్కొక్కటిగా దాంట్లో వేసుకుందాం. ఓహో, దీంతో పక్కడతోనా? వేయండి వేయండి వేయండి, జల్దీ వేయండి. నొక్కేనా? కొంచెం అలా నొక్కేసి మళ్ళీ తిరిగేసేయండి. సో ఇక్కడ మనం స్టవ్ ఆపేసుకోవచ్చండి. ఆ వేడి సరిపోతుంది. ఓకే, మన గులాబ్ జామ్ లాగే కదా? గులాబ్ జామ్ కూడా అలా వదిలేస్తాం. బట్ దీన్ని ఏంటంటే కొంచెం అలా అలా ముంచి నొక్కాలి. ఎస్ అండి. ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయండి ఇవి. ఎస్, కలర్తోనే అట్రాక్ట్ అవుతారు. కరెక్ట్. ఇది బెల్లంతో కూడా చేసుకుంటారు కదండి? చేసుకోవచ్చండి. సేమ్ ప్రాసెస్, కానీ బెల్లం పట్టుకోవడం అనేది బెల్లంతో పట్టు. బెల్లంతో అంతే అంతే తేడా. రుచిలో కొంచెం మనకు ఆ వేరియేషన్ తెలుస్తుంది. డెఫినెట్గా, అవును. వావ్, తీసేదా? ఎస్. వెయిట్ బట్టి తెలుస్తుందేమో కదా? సూపర్, జాంగ్రీ రెడీ అండి. చూసారా ఎంత బాగుందో జాంగ్రీ కలర్ఫుల్గా. మనము ట్రై చేద్దామే. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. జాంగ్రీ తయారీ విధానం: ముందుగా మినపప్పు నానబెట్టి ఉంచుకోవాలి. మిక్సీలో నానబెట్టిన మినపప్పు, ఉప్పు, ఫుడ్ కలర్ వేసి మిక్సీ పట్టి పిండి సిద్ధం చేసుకోవాలి. దీనిలో వంట సోడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జిలేబీ క్లాత్ లోకి తీసుకుని కాగే నూనెలో జాంగ్రీల్లా వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. పాన్ లో పంచదార వేసి తగినన్ని నీళ్లు పోసి యాలకుల పొడి వేసి పాకం రానివ్వాలి. దీనిలో జాంగ్రీలను వేసి కాస్త నాననివ్వాలి. అంతే, జాంగ్రీ రెడీ. జాంగ్రీ టేస్టింగ్ టైమ్ అవుట్. చాలా చాలా బాగుందండి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. యమ్మీ కదా? చాలా బాగుంది. చేసిన వాళ్ళకి ఇవ్వకపోతే కడుపు నొస్తుందని చెప్పారు. ఎంత బాగా చేశారో. థ్యాంక్ యూ. బాగుంది. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, ఓన్లీ తినడాలు మాత్రమే ఇలాంటివి ఉంటే. కాబట్టి మీరు కూడా ఇంట్లో చేసుకుని తప్పకుండా తినేయండి. ఓకేనా? ఇప్పుడు మీకోసం ఆ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇటీవలి కాలంలో అసిడిటీ, గ్యాస్ ట్రబుల్ ఇలాంటి సమస్యలతో బాధపడే వారి సంఖ్య బాగా పెరిగిపోతుంది. అందుకని అసిడిటీ తగ్గడానికి ఈ చిట్కా పాటించండి. భోజనం చేసిన తర్వాత ఒక గ్లాస్ నీళ్లు తీసుకుని అందులో కాస్త బెల్లం ముక్క వేసుకుని బాగా మిక్స్ చేసి ఈ నీటిని తాగడానికి కనుక అలవాటు చేసుకున్నట్లయితే చాలా వరకు అసిడిటీ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. నెక్స్ట్ సెగ్మెంట్, జంటగా వంట.
జంటగా వంట సెగ్మెంట్ కి జంట సిద్ధంగా ఉన్నారు, వాళ్ళని పరిచయం చేసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? జ్యోతి అండి. జ్యోతి గారు ఎక్కడి నుంచి? కాళీ మందిర్ అండి. ఇక్కడే సిటీ కాళీ. సిటీలోనే. ఓకే, వెల్కమ్ అండి. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరండి? కిరణ్ కుమార్ అండి, ఏం చేస్తుంటారు? సర్వీస్ మేనేజర్ లివ్ పేర్ కంపెనీలో అండి. ఓకే, వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. సో ఫస్ట్ వంట మీరేనా? నేను ఏం చేస్తున్నారండి? క్యారెట్ బిర్నీస్ కర్రీ. క్యారెట్ బీన్స్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యారెట్ బీన్స్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఉడకపెట్టుకున్న క్యారెట్ ముక్కలు 1 కప్పు, తరిగిన బీన్స్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, పుదీనా కొద్దిగా, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయండి. సో స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. స్టవ్ ఆన్ చేస్తాను. ఓకే. ముందుగా ఆయిల్ అండి. ఆనియన్స్ అండి. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందండి మీకు? 10 years అవుతుందండి. పిల్లలు? 2 పాపలండి. ఏం చేస్తున్నారు వాళ్ళు? పాపలు? పెద్ద పాపనేమో 4th క్లాస్, చిన్న పాప నర్సరీ అండి. నర్సరీ. ఒకసారి హాయ్ చెప్పారు వాళ్ళు. అయ్యో, 2 పిల్లలకి హలో. పేర్లు ఏంటి వాళ్ళు? లాస్య పెద్ద పాప, చిన్న పాప రితిక్ష. రితిక్ష. Yeah. లాస్య, రితిక్ష. హలో. మీ అమ్మ మంచి మామాం చేస్తుంది ఇక్కడ. ఓకే. అండ్ అలాగే మా అత్తయ్య మామయ్యకి, మా మమ్మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హలో. సో తెలుగు రుచి చూస్తుంటారా మీరు? చాలా చూస్తామండి. చూస్తారా? చాలా. చేస్తారా? డైలీ ఏమేం చూసి చేస్తారు? try ఎక్కువ చేసి- ఇష్టం మీకు చేయడానికి? వెజిటేబుల్స్ చాలా చేస్తాను. మ్మ్. ఆకుకూరలు, వెజిటేబుల్స్, కూరగాయలు ఎక్కువ అన్న. కూరగాయలు. బాగా చేస్తారండి వంట మీ ఆవిడ గారు? చాలా బాగా చేస్తారండి. తెలుసు. కరివేపాకు అండి, ఓకే. కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, వేయండి. కొద్దిగా పసుపు అండి. ఇది దేంతో బాగుంటుంది? రోటీలోనా రైసా? రోటీ చాలా బాగుంటుంది. బాగుంటుంది. రైస్లో అంటే కొంచెం పర్వాలేదు. పర్వాలేదు. ఓకే. ధనియాల పొడి అండి, కొంచెం టేస్ట్ కోసం. అండ్ బీన్స్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు. బీన్స్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు. అన్ని పచ్చివే. ఒక డ్రాప్ ఆయిల్ వేసి కొద్దిగా ఫ్రై చేసి పేస్ట్ చేశానండి. ఎందుకంటే మనం మసాలా వాడకుండా దీంట్లో న్యాచురల్ గా ఇది ఇంట్లో items ఇవన్నీ వేస్తున్నారు. వేసేసి పేస్ట్ లాగా చేస్తే మనకు కర్రీ టేస్ట్ బాగుంది. బాగా వస్తుందా? బాగుంది, కొత్తగా ఉంది ఆలోచన. వేయండి. సో ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటారనమాట. చాలా చేస్తాను నేను. ఓకే. సో ఇంకేం చేస్తూ ఉంటారు వంటలు అవన్నీ కాకుండా? స్టిచ్చింగ్ చేస్తాను. స్టిచ్చింగ్ చేస్తారా? స్టిచ్చింగ్ చేస్తాను. సో మీరే చేసుకుంటూ ఉంటారు? మా అందరూ చేస్తాను, మా పిల్లలు. ఇది కూడానా? ఇది కూడా నేనే భలే బాగుంది. థ్యాంక్ యూ. పుట్ట చేతులు అవి కదా, మంచి ఫ్యాషనబుల్. ఇప్పుడు అవును. ఓల్డ్ ఫ్యాషన్ మళ్ళీ వెనక్కి వస్తుంది కదా. అవును కదా. బాగా చేసుకున్నారు. వెరీ నైస్. థ్యాంక్ యూ మ్యామ్. కొంచెం వేగనిద్దాం మ్యామ్. సో మీ పిల్లలకి మీరే చేసుకోవచ్చాను? చేస్తాను మ్యామ్. నైస్. అక్క పిల్లలకి, మా పిల్లలకి, మా ఫ్యామిలీస్కి అందరికి నేను చేస్తాను. వెరీ నైస్. అక్క కూడా స్టిచ్చింగ్ చేస్తుంటుంది, తను నేను కలిసి చేస్తాం. మంచి అలవాటు అది. 2 సిస్టర్స్ మేము. వెరీ గుడ్. సార్ క్యాప్ పెట్టేదా? మూత పెడతామండి. సో కొంచెం మగ్గాలా? కొంచెం ఒక 2 minutes మ్యామ్. 2 minutes మగ్గాలి. మీరు కూడా జంటగా వంటలో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారా? తప్పకుండా రండి. రావాలంటే ఏం చేయాలో తెలుసు కదా. చాలా చాలా సింపుల్. SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. చూద్దామండి. చూద్దాం మ్యామ్. మంచి గుమగుమ వస్తుందండి. యా మ్యామ్. వాటర్ అయ్యో తప్పకుండా ఇక్కడ ఉంది. నేనా కొన్ని వేసాను మ్యామ్. చాలా అండి. తగిన వాటర్ వేసుకుంటే సరిపోతుంది. లాస్ట్లో క్యారెట్ అండి, ఉడికించిన క్యారెట్ ఉడకబెట్టి ఉడకబెట్టి. ఓకే ఓకే. కొంచెం సాల్ట్ వేస్తే ఏంటంటే పీసెస్కి మనకి చాలా బాగా టేస్టీగా ఉంటాయి. దీంట్లో సాల్ట్ వేస్తే అంత బాగుండదు, ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ వేస్తే
బీన్స్లో కానీ పీల్చుకుంటుంది. దీంట్లో కానీ దాంట్లో వేస్తే బాగుంటుంది. పచ్చిమిర్చిలో కూడా మనం సాల్ట్ వేసి పేస్ట్ చేసి కర్రీ టేస్ట్ బాగుంటుంది. బాగుంది. అయితే మీ ఇంట్లో వంట చేస్తే పక్కింటి వాళ్ళకి అందరికి తెలిసిపోతుందేమో అంతేనా కదా? అవునండి. ఎంత వాసన వస్తుంది కదా. సో మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యామ్. అరేంజేనా? సో అప్పుడు మీకు వంట వచ్చా? అన్నీ వచ్చు మ్యామ్. అడిగారా అప్పుడు? ఏం లేదు, వాళ్ళు అడగలేదా? ఏం అడగలేదు. ఎందుకు అడగలేదండి? నాకు తెలిసింది వంట తనకు నేర్పించుకున్నారు, తెలియకపోయినా ఓహో, నేర్పించుకోవచ్చు అనుకున్నారా? మీకు వంటలో వచ్చు? కాలేజ్ డేస్ నుంచి హాస్టల్లో బయట ఉండేవాళ్ళం కదా రూమ్స్లో, ఆహా. అలా అలవాటు అయింది అలా నేర్చేసుకున్నారా మీరు? ఓకే. సో మీరు ఎప్పుడైనా వండి పెట్టారు మీ ఆవిడ గారికి? చాలాసార్లు. చాలా సార్లు. ఫస్ట్ వండిన మూత వంట ఏంటి? పెట్టేది. పెళ్ళైన తర్వాత మూత పెడదామండి. పెళ్ళైన తర్వాత మీరు ఫస్ట్ వండిన వంట మీ శ్రీగారి? వంకాయ అంటే చాలా ఇష్టం అండి. నేను చేసే వంకాయ అంటే తనకి చాలా ఇష్టం. సో వంకాయ చేశారా మీరు? ఎంత సిగ్గుపడితే చెప్తున్నారు క్యూట్ గా. ఓకే. అండ్ మీరేం వండారు మీ శ్రీమతి గారికి? చికెన్ కర్రీ. చికెన్ వండారా? అరే వా, బాగుంది, వెరీ నైస్. ఆల్రెడీ ఉడకబెట్టుకున్నది కాబట్టి ఇట్టే అయిపోతుంది కదా? 5 minutesలో అయిపోతుందండి కర్రీ. ఫస్ట్లో నేను యాడ్ చేశాను కదా, సాల్ట్ యాడ్ చేశాను ఇందులో. పేస్ట్ చేసేటప్పుడు కొద్దిగా క్యారెట్లో కూడా వేశారు. క్యారెట్లో, బీన్స్లో, పచ్చిమిర్చి పేస్ట్లో. దేంట్లో అయినా పచ్చిమిర్చి పేస్ట్లో సాల్ట్ వేస్తే చాలా బాగా టేస్ట్ వస్తుందండి. లేదంటే చేదు అవుతుంది, పచ్చిమిర్చి చేదు అవుతుంది పేస్ట్ చేస్తే. పేస్ట్. సో అందుకని ఉప్పు పేస్ట్ చేయాలా? ఇదో మంచి చిట్కా వచ్చింది మాకు ఇవాళ. ఆఫ్ చేసేనా? ఆఫ్ చేశాను. రెడీ మ్యామ్. క్యారెట్ బీన్స్ కర్రీ రెడీ. మనకు సూప్ కావాలంటే కొన్ని వాటర్ వేసి చేసుకోవచ్చు. అంటే సూప్ లాగా కావాలంటే ఇందులోనే కొంచెం వాటర్ వేసి చేసుకోవచ్చు. కొత్తిమీర గార్నిష్ చేద్దామండి. క్యారెట్ బీన్స్ కర్రీ రెడీ మ్యామ్. క్యారెట్ బీన్స్ కర్రీ రెడీ. చాలా సింపుల్, మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. క్యారెట్ బీన్స్ కర్రీ తయారీ విధానం. ముందుగా బీన్స్, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయ వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేగనివ్వాలి. దీనిలో ధనియాల పొడి, ముందుగా సిద్ధం చేసుకున్న బీన్స్ పేస్ట్ వేసి బాగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుని ఉడకపెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసి కాసేపు ఉడకనివ్వాలి. చివరిగా ఉప్పు వేసి బాగా కలుపుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే క్యారెట్ బీన్స్ కర్రీ రెడీ. క్యారెట్ బీన్స్ కర్రీ టేస్టింగ్ టైం వచ్చి. ఓకే అండి షెఫ్ గారు, టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకే. కొంచెం డిఫరెంట్గా చేశారు. ఏమండి బాగా చేశారా? బాగుందండి. మీ ఆవిడ గారు బాగా చేశారు. ఇంట్లో చేసినట్టే చేశారా? అవునండి. న్యాచురల్గా ఇంట్లో ఉన్నట్టే. యామ్. ఎస్, టేస్ట్ బాగా వచ్చింది. సో క్యారెట్ అనేది కొంచెం కమ్మకమ్మగా తగులుతూ ఆ గ్రేవీ అనేది కూడా బాగుంది. ఆ ముక్కలకి అనేది కూడా బాగా పట్టేసిందండి. టేస్టీగా ఉంది, బాగుంది. ఎస్, బాగా వచ్చింది. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనం ఖరీదైన ఫర్నిచర్ అంతా కూడా సమకూర్చుకుంటాం. క్లీనింగ్ విషయానికి వచ్చేసరికి ఎలా క్లీన్ చేసుకోవాలని చాలామంది కంగారు పడుతూ ఉంటారు. ఏం కంగారు లేదండి, ఈ రకంగా ట్రై చేయండి. మీ ఫర్నిచర్ అంతా కూడా శుభ్రంగా క్లీన్ అవడమే కాకుండా వాటికి పట్టిన దుమ్ము ధూళి అంతా పోవడమే కాకుండా కొత్త వాటిలాగా మెరుస్తూ ఉంటుంది. అదేంటి అంటే కొద్దిగా వెనిగర్ తీసుకొని అందులో కాస్త ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసుకొని దీంట్లో ఒక కాటన్ క్లాత్ డిప్ చేసుకొని దాంతో కనుక ఫర్నిచర్ శుభ్రం చేసుకున్నట్లయితే ఫర్నిచర్ కొత్త దానిలాగా తలతల మెరుస్తుంది. నెక్స్ట్ వంట చేయడానికి కిరణ్ కుమార్ గారు రెడీగా ఉన్నారు. సో ఏ వంట చేస్తున్నారు? పాలకూర పెసరపప్పు కర్రీ అండి. పాలకూర పెసరపప్పు కూర. కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దాం. పాలకూర పెసరపప్పు కూరకు కావాల్సిన పదార్థాలు: తరిగిన పాలకూర 1 కప్పు, నానబెట్టిన పెసరపప్పు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా ఆనియన్, నెక్స్ట్ ఏం వేయాలండి? కొద్దిగా పసుపు వేసుకోవాలండి.
చాలా మందికి వంట వండుతుంటే రిలాక్సింగ్ గా అనిపిస్తూ ఉంటుంది, అవునండి కొంచెం అన్ని విషయాలు మర్చిపోయి హ్యాపీగా ఉన్నట్టు. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? సేమ్ అవునండి. టెన్షన్లోంచి అప్పుడప్పుడు వంట ప్రాక్టీస్ చేస్తూ రిలాక్స్ అవుతుంది. కరేపాకు, కరివేపాకు అండి, కొద్దిగా పుదీనా అండి, ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొత్తిమీర. సారీ. మీ ఆవిడతో ఇవాళ కాంపిటీషన్లో చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. చాలా హ్యాపీగా ఉందండి. ఆవిడ విన్ అవుతే ఇంకెలా అనిపిస్తుందండి? ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఇంకా మీరు విన్ అవుతే తను హ్యాపీగా ఫీల్ అవుతుంది, నేను ఇద్దరు. అవునా? అంతేనా? ఇక్కడ వంట కూడా ఇంట్లో ఇద్దరు కలిసి అప్పుడప్పుడు కొత్త కొత్త వంటలు ట్రై చేస్తుంటాం. చేస్తుంటారా? మీరు కట్ చేస్తే ఆవిడ వండుతూ ఉంటారా? అవునండి. అవునా? ఆవిడ కట్ చేస్తే మీరు వండుతుంటారు. అవునండి. వెరీ నైస్. ఇప్పుడు పప్పు వేసుకుందామండి. పెసరపప్పు నానబెట్టుకున్నారా? అవునండి, నానబెడితే ఉడకడానికి ఈజీ అవుతుందండి. ఈజీగా ఉంటుంది. ఓకే. ఈజీగా ఉంటుంది. సో ఇది ఇలాగే పలుకులుగా ఉంటుందా? అవునండి, అలాగే ఉంటుందండి. డ్రైగా. డ్రైగా. కొంచెంసేపు ఇలా బాగా వేగనివ్వాలండి. పిల్లలు అడిగినవన్నీ చేసి పెడుతుంటారా మీరు? చాలా చేస్తున్నాం. చాలా చేస్తారా? మేము చేసినవన్నీ మా పిల్లలు తినరు ఇంకా. మరి చాలా పెట్టేస్తుంటాం వాళ్ళకి, అలాగే బ్రతిలాడు పెట్టేస్తుంటాము. ఎందుకంటే కొంచెం వెజిటేబుల్స్ తినాలి కాబట్టి బలవంతంగా అయినా సరే తినిపిస్తాము. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఆకుకూరలు కొంచెం బాగా. అవును, అందుకని చేసి పెడుతుంటాం. ఓకే. అందరి పిల్లలతో అదే ప్రాబ్లం కదా, ఎలా మిక్స్ చేసి ఇవ్వాలా అని మనం ఆలోచిస్తూ ఉంటాం పేరెంట్స్. నెక్స్ట్ ఇప్పుడు ఆకుకూర వేసుకోవాలండి. మీరు బాక్స్ తీసుకుని వెళ్తుంటారండి రోజు ఆఫీస్ డైలీ. సో స్కూల్ బాక్స్, ఈ బాక్స్ ఒకేసారి రెడీయా? అన్నీ రెడీ మ్యామ్. 8:30 వరకు అన్నీ రెడీ. అన్నీ రెడీ. 2 పాపలకి ఈయనకి. మళ్ళీ రాత్రే రావడమా? మ్యామ్. సండే ఒక్కటే హాలిడేనా? సండే ఒక్కటే హాలిడే. కొద్దిగా వాటర్ వేసుకుందామండి. వాటరా? 2 డ్రాప్స్ వాటర్ వేసుకుందామండి. కొద్దిగా. సో ఆ ఆకుకూరలో నీరంతా కూడా ఇప్పుడు వచ్చేస్తుంది కదా దీనిలో? నీరు వస్తుంది, దాంతో పాటు పప్పు కూడా ఉడుకుతుందండి. ఉడుకుతుంది, ఉడికి మెత్తబడుతుంది బాగా. మెత్తబడుతుంది. ఇది చపాతీతో బాగుంటుందా లేకపోతే రైస్తోనా? చపాతీకి బాగుంటుంది, వేడి వేడి అన్నంలోనూ కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే అది కూడా బాగుంటుంది. బాగుంటుందండి. ఓకే, చూద్దామండి ఒకసారి ఇది. చూద్దామండి. సాల్ట్ కొద్దిగా వేసేయండి. సో ఈ వంట ఎప్పుడైనా చేసి పెట్టారా మీ శ్రీమతి గారికి? చేసి పెట్టారండి. చేసి పెట్టారా? ఓకే. అమ్మయ్య, అయితే ఎక్స్పెరిమెంట్ కాదని నాకు తెలిసింది. మీ అమ్మగారు వాళ్ళకి లేదండి, వాళ్ళకి వేసి పెట్టరా? ఎందుకు అలా? మా ఆవిడ ఉంది కదండి. ఆవిడ వండి పెడతారా? మీరు వండరా? మీరు కూడా వండొచ్చు కదండి. తను ఉంది కాబట్టి తను వండి పెడతాను. ఆవిడ వండుతారు. ఓకే. ఎప్పుడైనా సర్ప్రైజ్ చేయండి అలా మీ అమ్మగారికి వండి. ఆవిడ ఏం చేస్తారు చూద్దామా? అలాగే. ఏమంటారు? కొద్దిగా ఒక 1 minute మూత పెట్టండి, సరిపోతుంది. ఓకే. నాకు తెలిసి ప్రోగ్రామ్ చూస్తారేమో. చూడొచ్చండి. చూడొచ్చు కదా? చూస్తారు, అందరు చూస్తారు. కొద్దిగా వాటర్ తీసేసుకుంటే డ్రై అవుతుంది, ఫ్రై టేస్టీగా ఉంటుంది. డ్రై అయితే డ్రైగానే బాగుంటుంది అంటారా? ఓహో. సో ఆ ఆకుకూరలో ఉన్న నీరంతా వచ్చేస్తుంది కాబట్టి కొంచెం డ్రై అవుతుందండి, టేస్టీగా ఉంటుంది. డ్రై ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. వెరీ నైస్. కిరణ్ గారు చూద్దామా? చూద్దామండి. ఓకే అండి, రెడీ. ఆయిల్ కూడా బాగా వచ్చింది కదా? బాగా వచ్చిందండి, బాగా డ్రైగా అయిపోయి. ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసాను. మీ కాలనీలో వాళ్ళు కానీ ఆఫీస్ కానీ పాట్లక్ అలా చేసుకుంటుంటారా చేస్తాం. ఎప్పుడన్నా? అందరు కలిసి వండుకొని తీసుకెళ్ళి, లేకపోతే రిలేటివ్స్ ఎక్కువ చేస్తాం. ఎక్కువ చేస్తారు. రిలేటివ్స్ అందరు కలిసి బయటకు వెళ్ళి సరదాగా బాగుంటుంది కదా? బాగుంటుందండి. ఒక్కొక్కళ్ళ రుచి తెలుస్తుంది అప్పుడు, ఎవరు ఏం బాగా చేశారని. నెక్స్ట్ టైం వాళ్ళ ఇంటి మీద అటాక్. దీని మీద కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి. స్మెల్ బాగుంటుంది, ప్లస్ టేస్టీగా ఉంటుంది. ఎస్. పాలకూర పెసరపప్పు కూర రెడీ. థ్యాంక్ యూ.
పాలకూర పెసరపప్పు కూర రెడీ వచ్చ్. కొత్తిమీర కూడా బాగా వేశారు పాలకూరతో పాటు. మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. పాలకూర పెసరపప్పు కూర తయారీ విధానం. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు వేసి వేగనివ్వాలి. దీనిలో కరివేపాకు, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, నానబెట్టిన పెసరపప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత తరిగిన పాలకూర, కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి మగ్గనివ్వాలి. చివరిగా ఉప్పు వేసి బాగా కలుపుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పాలకూర పెసరపప్పు కూర రెడీ. పాలకూర పెసరపప్పు కూర రెడీ వచ్చు. టేస్టింగ్ టైం వచ్చు. ఓకే. ఎలా ఉందండి రుచి? బాగుందండి. మీ ఆయన గారు ఉండారని అంటారా? బాగుంది. నిజంగానే బాగుందా? టేస్ట్ చాలా బాగుంది. మీరు చెప్పండి సార్. నిజంగా బాగుంది. బాగా వచ్చింది. పెసరపప్పు కదా దాంట్లో యాడ్ చేసింది. చాలా బాగా చేశారండి. అన్ని కరెక్ట్గా సరిపోయాయి. సరిపోయాయి. మంచి కాంబినేషన్. ఎస్. మనము ట్రై చేయొచ్చు. పెసరపప్పు బాగా ఫ్రై అయింది కాబట్టి టేస్ట్ బాగుంది. దానివల్ల పెసరపప్పు అనేది దాంట్లో ప్లస్ పాయింట్ అండి. బాగుంది. బాగా చేశారండి. వెరీ నైస్. చాలా బాగా వచ్చింది. ఇద్దరు రైస్ కూడా తో కూడా బాగుంటుంది. ఇద్దరు డిష్లు కూడా చాలా బాగున్నాయండి. ఇద్దరు బాగా చేశారు కాబట్టి Thank you. ప్రైజ్ ఇవ్వడం కొంచెం కష్టమేమో ఎస్. కదా. కొంచెం తేడాలో మేడం గారు ఏ ఓకే క్యారెట్ కంగ్రాచులేషన్స్. హోమ్ మినిస్టర్ అనిపించుకున్నారు ఇవాళ. థ్యాంక్ యూ మ్యామ్. కంగ్రాచులేషన్స్ అండి. జంటగా వంటలో విన్నర్ మీరే. థ్యాంక్ యూ. తెలుగు రుచి నుంచి మీకు మంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. కిరణ్ గారు కంగ్రాచులేషన్స్ మీకు కూడా. Thank you అండి. ఇలాగే వంటలు చేస్తూ ఉండండి. మీకు కూడా ఒక మంచి గిఫ్ట్. చూస్తున్నారు కదండి, మరి మీరు కూడా ఇలాగే జంటగా వచ్చి మంచి మంచి వంటలు మాకు చూపిద్దాం అనుకుంటున్నారా? బోల్డ్ కబుర్లు చెప్దాం అనుకుంటున్నారా? తప్పకుండా రండి. రావాలంటే ఏం చేయాలో మీకు తెలుసు కదా. సింపుల్, SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. చూయింగ్ గమ్ ఎక్కడైనా పడిందనుకోండి, దాన్ని వదిలించాలంటే మాత్రం చాలా కష్టం. ఈ రకంగా ట్రై చేయండి. చూయింగ్ గమ్ ఈజీగా వచ్చేస్తుంది. చూయింగ్ గమ్ ఎక్కడైనా నేల మీద పడిందనుకోండి, కొద్దిగా ఆయిల్ వేసేసి ఒక 10-15 నిమిషాల తర్వాత కనుక క్లీన్ చేసుకున్నట్లయితే శుభ్రంగా పోతుంది. నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనండి మీ కావ్య, అత్తారింటికి దారేది సీరియల్లో యామిని రోల్. ఇవాళ ఒక మంచి రెసిపీ చేయడానికి వచ్చాను, మష్రూమ్ శాండ్విచ్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? మష్రూమ్ శాండ్విచ్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: మష్రూమ్స్ 1 కప్పు, బ్రెడ్ స్లైస్లు 4, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, ఆమ్చూర్ 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, వెన్న 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉడికించిన బంగాళదుంపలు 2. సో స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, నేను చేసిన రెసిపీ సూపర్గా ఉంటుంది, ఇంట్లో అందరూ ట్రై చేయండి. సో ఆనియన్ కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి, నాకు స్పైసీ అంటే చాలా ఇష్టం. మీకు స్పైసీ తక్కువ కావాలనుకుంటే తక్కువ పచ్చిమిర్చి వేసుకోండి. యమ్మీ. తర్వాత అల్లం, ఏంటా యామిని నెగిటివ్ రోల్ చేస్తూ కుకింగ్ కూడా చేస్తుంది అనుకుంటున్నారు కదా? నేను ఇంట్లో కుకింగ్ కూడా చేస్తానండి. ఇప్పుడు మష్రూమ్ వేసుకుందాం. మష్రూమ్ అంటే మీకు ఇష్టమా? అయితే ఈ రెసిపీ ఈరోజే ట్రై చేయండి. నాకైతే మష్రూమ్ చాలా చాలా ఇష్టం. ఏంటి సీరియల్ చూస్తూ నన్ను తిట్టుకుంటున్నారా?
అది ఓన్లీ యాక్టింగ్ అండి. బయట అందరూ మంచి వాళ్ళే, నేను కూడా మంచిదాన్నే. ఇంట్లో కూర్చొని తిట్టుకోకండి సీరియల్ చూస్తూ. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం. ఆలూని వేసి ఇలా స్మాష్ చేయాలి. ఉడికించి మ్యాష్ చేసుకున్న ఆలు అన్నీ వేసి ఇలా కలపాలి. జీలకర్ర పౌడర్ మొత్తం వేసేస్తున్నాను. జీరా పౌడర్ హెల్త్కి చాలా మంచిది కదా, అందుకే నేను కొంచెం ఎక్కువగానే వేసాను. టేస్ట్ కూడా బాగుంటుంది. ఆమ్చూర్ పౌడర్, చివర్లో కొత్తిమీర. కొత్తిమీర అంటే మీకు కూడా ఇష్టమా? ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు శాండ్విచ్కి స్టఫ్ రెడీ అయిపోయింది. బ్రెడ్ కాల్చుకుందాం ఇప్పుడు. ఇప్పుడు కొద్దిగా బటర్ని వేసుకుందాం. దీన్ని రెండు వైపులా కాల్చుకుందాం. ఇటువైపు కూడా కొంచెం వెన్న రాయాలి. వెన్న మీ ఇష్టం, ఒకవైపు అయినా రాసుకోవచ్చు, రెండు వైపులైనా రాసుకోవచ్చు. డైట్ చేసే వాళ్ళైతే తక్కువగా అప్లై చేసుకోవాలి. కొంచెం బ్రౌన్గా అయ్యే వరకు కాల్చుకోవాలి. మరి చూస్తున్నారా అత్తారింటి దారేది సీరియల్? మధ్యాహ్నం 2:30 వస్తుంది. ఏంటా ఈ అమ్మాయి ఇంత నెగిటివ్ రోల్ చేస్తుంది అనుకుంటున్నారు కదా, కానీ మేము యాక్టింగ్ చేసేటప్పుడు అందరం ఫ్రెండ్లీగా ఉంటాం. ఓన్లీ సీరియల్లో మీకు చూసే వాళ్ళకంటే స్టోరీ పరంగా అలా నెగిటివ్ రోల్ చేయాల్సి వస్తుందన్నమాట. శృతి నాకు ఎనిమిలా ఉంటుంది కదా సీరియల్లో, అంటే మేమిద్దరం ఆపోజిట్గా ఉంటాం, కానీ మేమిద్దరం చాలా బెస్ట్ ఫ్రెండ్స్. అందరం కలిసిమెలిసి ఉంటాం. అది తెలియని వాళ్ళు వామ్మో ఈ అమ్మాయి ఏంటి ఇలా ఫిట్టింగ్స్ పెడుతుంది, ఇలా యాక్టింగ్ చేస్తుంది అనుకుంటూ ఉంటారు. ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. ఇప్పుడు ఈ స్లైసెస్ని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ స్టఫ్ని ఇలా ఈ స్లైస్ మీద పెట్టుకోవాలి. నార్మల్గా మనం బయట కొనుక్కున్నామంటే కొద్దిగా స్టఫ్ పెట్టిస్తారు, అదే మనం ఇంట్లో చేసుకున్నామంటే ఇలా పెట్టొచ్చు నాలాగా. ఇప్పుడు ఈ స్లైస్ని కూడా ఇలా పెట్టేసుకోవాలి. మష్రూమ్ శాండ్విచ్ రెడీ. తయారీ విధానం మరోసారి చూద్దాం. మష్రూమ్ శాండ్విచ్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో తరిగిన అల్లం, మష్రూమ్స్, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఉడికించిన బంగాళదుంపలు మెదిపి వేయాలి. ఆ తర్వాత జీలకర్ర పొడి, ఆమ్చూర్ వేసి బాగా కలుపుకోవాలి. బ్రెడ్ స్లైస్లకు వెన్న రాసి కాల్చుకోవాలి. బ్రెడ్ స్లైస్ల మధ్య మష్రూమ్ మిశ్రమం ఉంచి మధ్యకు కట్ చేసి సర్వ్ చేసుకుంటే మష్రూమ్ శాండ్విచ్ రెడీ. రాజ్ గారు, మష్రూమ్ శాండ్విచ్ ఎలా ఉందో ఒక్కసారి టేస్ట్ చూడండి. ఓకే, సాఫ్ట్గా అనిపిస్తుంది. మీరు కూడా తీసుకోండి. చాలా బాగుంది ఆ ఫిల్లింగ్ అనేది. ఆ మష్రూమ్ కూడా బాగా వేగింది. మీరు వేసిన పౌడర్స్ ఇవన్నీ కూడా కొంచెం చట్పటాగా ఆమ్చూర్ పొడి యాడ్ చేస్తారు కదా, చాలా బాగుంది. ఈవినింగ్ టైంలో మీరు ఇందాక చెప్పినట్టు పిల్లలకి అవి చేసి పెట్టేస్తే హ్యాపీగా తినేసేస్తారు. ఇంకా అసలు ఎలాంటి గొడవ ఉండదు. బాగా వచ్చిందండి. థ్యాంక్ యూ. నిజంగా అండి చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు కార్వింగ్ టైం. సో కార్వింగ్ ఏం చూపిస్తున్నారు?
క్యారెట్తో ఒక ఫ్లవర్ చేస్తానండి. ఓకే, సో వీటి ఘాట్లు పెట్టేసి మనం వాటిలో స్లైసెస్లా చేసి పెట్టేస్తామండి. ఓకే, సో ఇలా ఓపెన్ చేస్తారు. అవునండి, వీటిలలో మళ్ళీ స్లైసెస్ మనం ఇంకో క్యారెట్లో చేసి ఓ అలా ఒకదాని మీద Insert ఒకటి చేస్తాం. ఇన్సర్ట్ చేస్తారా? అవునండి. సో నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలో వస్తాయి. దీంట్లో ఇంకో క్యారెట్లో స్లైసెస్ తీసుకుంటున్నాం. సో కొంచెం గ్రూ చేస్తున్నానండి. సో ఆ పెటల్స్ యొక్క ఎడ్జెస్ కొంచెం మనకు జిగ్జాగ్గా వస్తుంది, డిజైన్గా, ఓకే. ప్లెయిన్గా కాకుండా. సో రెండు చేస్తున్నారా? ఒకటే దాంట్లో ఇది దీంట్లోంచి స్లైసెస్ వస్తాయి. స్లైసెస్ వస్తాయి. ఓకే, సో స్లైస్ ప్లెయిన్గా కాకుండా కొంచెం ఇలా లైన్స్ ఇచ్చేస్తే మనకు కొంచెం డిఫరెంట్గా వస్తుంది. సో వీటిని పల్చగా స్లైసెస్ కట్ చేసుకోవాలి. ఓకే, సో ముందు మనం ఇలా పైనుండి ఆ గ్రూప్లో కిందకి కూర్చోబెట్టి. ఎస్ అండి. సో ఎప్పుడు చేసినా పైనుంచి కిందకేనా అండి అది? అంటే అప్పుడు మనకు కింది తెలుస్తూ ఉంటుందండి. సో పెట్టుకోవడానికి కూడా మనకు అంటే కంఫర్ట్గా ఉంటుంది, హ్యాండ్లింగ్ కూడా. సో షేప్ అంతా ఒకటేలాగా ఉండాలి మనం ఈ కట్ చేసుకున్నవి. ఎస్, ఈ మనం పెడుతున్నప్పుడు కొన్ని అలా అంటే ఇలా స్ట్రెచ్ అవుతాయి కదండి, వాటి కింద కొంచెం మూసుకుపోతూ ఉంటాయి. కొంచెం ఓపెన్ చేసుకుని పెట్టడమే అంతే. Yes, అంతేనండి. సో లేదా మనం అంటే ఇలా క్యారెట్తో బేస్ చేసుకొని రాడిష్ లేదా బీట్రూట్ని స్లైసెస్లా పెట్టేసుకోవచ్చండి. సో వాటర్లో వేస్తే పల్చగా చేసాం కాబట్టి ఫోల్డింగ్స్ వస్తుంది. సో అప్పుడు లుక్ ఇంకా అప్పుడు ఇంకా క్యారెట్ ఫ్లవర్ రెడీ అండి. బాగుందండి. మీరు ఒక్కరే ఇలా వెజిటేబుల్స్తో మాకు రకరకాల పూలు చేసిస్తున్నారు. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా, మీరు కూడా ఇలాంటి రకరకాల పూలు ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొంతమందికి కఫం సమస్య ఉంటుంది, అంటే గొంతంతా గరగరగా ఉన్నట్టు, గొంతులో కఫం వచ్చేస్తూ ఉన్నట్టు, అలా కాస్త అనీజీగా ఉంటుంది, తల కూడా పట్టేసినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి వారు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ గోరువెచ్చటి పాలలో కొద్దిగా శొంఠి పొడి, యాలకుల పొడి కలుపుకొని తాగి పడుకోవడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే చాలా వరకు రిలీఫ్గా ఉంటుంది. ఇవాళ చేసిన వంటల్లో పోషక విలువల సంగతి ఏంటో బ్యూటిఫుల్ హెల్త్ సెగ్మెంట్లో తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూసిన రెసిపీ వెరీ పాపులర్ స్వీట్ జాంగ్రీ. పప్పు నుంచి మనకి కొద్దిపాటు ప్రోటీన్ వస్తుంది, కానీ డెఫినెట్గా ఇది డబుల్ క్యాలరీస్తో నిండిన ఒక రెసిపీ. ఒక పక్కన డీప్ ఫ్రై చేస్తున్నారు, ఇంకొక పక్కన షుగర్ సిరప్లో కూడా వేస్తున్నారు. కాబట్టి మనం ఒక్క పీస్ తింటేనే మనకి ఈజీలీ ఒక 150 క్యాలరీస్ వచ్చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఒకేషనల్గా తీసుకోవాల్సిన రెసిపీ. ఇప్పుడు మనం చూసిన రెసిపీ క్యారెట్ బీన్స్ కర్రీ. ఇది ఒక సింపుల్ రెసిపీ, కానీ చాలా కలర్ఫుల్ రెసిపీ. మనం కనుక ఇది మన డైట్లో ఇంక్లూడ్ చేస్తే మనకి ఫైబర్, బీన్స్ నుంచి వచ్చే ఫైబర్, కొద్దిపాటు ప్రోటీన్ అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ విటమిన్ ఏ క్యారెట్ నుంచి వస్తుంది. క్యారెట్ నుంచి మనకి కొంచెం పీచు పదార్థం కూడా వస్తుంది. కాబట్టి ఓవరాల్గా గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఉన్న, హై ఫైబర్ ఉన్న రెసిపీ ఇది. సో ఇది ఒక సింపుల్ రెసిపీ. రెగ్యులర్గా మన డయట్లో ఇంక్లూడ్ చేస్తే దాంతో ఉన్న బ్యూటిఫుల్ కలర్తో పాటు విటమిన్ ఏ, ఫైబర్ లాంటి ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ అనేవి మన ఫ్యామిలీకి లభిస్తుంది. మనం ఇప్పుడు చూసిన రెసిపీ పాలకూర పెసరపప్పు కూర. పాలకూర మనం వండినప్పుడు జనరల్గా ఒక ఓన్లీ కూరలాగా వండుతాము, లేకపోతే పేస్ట్ చేసి పాలక్ పనీర్ లాగా చేస్తాము, లేకపోతే టమాటోస్ వేసి పాలక్ టమాటో కర్రీ చేస్తాము. కానీ ఇలా పెసరపప్పు కనుక మనం వేసి చేస్తే పప్పు, ప్రోటీన్ ప్లస్ మనకి కావాల్సినంత ఫైబర్, విటమిన్ ఏ అండ్ విటమిన్
విటమిన్ ఏ అండ్ ఐరన్ లాంటి ఇంపార్టెంట్ న్యూట్రియన్స్ మనకి అన్నీ ఒకటే రెసిపీలోంచి లభిస్తాయి. కాబట్టి మల్టిపుల్ కర్రీస్ అవన్నీ చేయకుండా ఒకటే కర్రీతో మనము అన్ని న్యూట్రియన్స్ వచ్చేటట్టు మేనేజ్ చేయొచ్చు. మన వంటకాల్లో చాలా వరకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పప్పు వేస్ట్ చేస్తాం, బీరకాయలో కానీ క్యాబేజ్లో కానీ. సో అదొక గుడ్ ప్రాక్టీస్. మీరు ఫ్రీక్వెంట్గా చేసినప్పుడు ఒకసారి ప్లెయిన్ కర్రీ లాగా ఒకసారి పప్పుతో కనుక చేస్తే మన ఓవరాల్ ఫ్యామిలీలో ప్రోటీన్ ఇంటేక్ అనేది ఇంక్రీజ్ చేసినట్టు అవుతుంది. సో ఇది గుడ్ రెసిపీ, సింపుల్ రెసిపీ అండ్ హెల్దీ రెసిపీ. మనం ఇప్పుడు చూసిన ఒక యూనిక్ రెసిపీ మష్రూమ్ శాండ్విచ్. ఇందులో మష్రూమ్స్ అండ్ పొటాటోస్ కంబైన్ చేసి ఒక శాండ్విచ్ తయారు చేశారు. శాండ్విచ్లో ఎప్పుడు కూడా పొటాటోస్ కూడా మనం బేక్ చేసి కానీ గ్రిల్ చేసి కానీ కొంచెం మ్యాష్డ్ పొటాటోస్ లాగా యాడ్ చేస్తే దానికి కూడా ఒక యూనిక్ టేస్ట్ అనేది వస్తుంది. మష్రూమ్స్ వెజిటబుల్ అయినప్పటికీ దానికి ఒక మీటీ టెక్స్చర్, మీటీ ఫ్లేవర్ ఉంటుంది. ప్రోటీన్ పెద్దగా ఏమీ ఎక్కువ లేకపోయినా కూడా ఈ రెసిపీ మనకి ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్, యూనిక్నెస్ అండ్ హెల్త్ ఆల్ పుట్ టుగెదర్ ఒకటే రెసిపీలో ఇస్తుంది. సో ఇది ఎవరు వాడాలి, ఎప్పుడు వాడాలి అని చూస్తే ఇది ఒక ఐడియల్ ఈవినింగ్ స్నాక్. మనం దీనిలో డీప్ ఫ్రైడ్ ఈవినింగ్ స్నాక్స్కి రీప్లేస్మెంట్గా పర్ఫెక్ట్గా వాడచ్చు. మనం క్వాంటిటీ కంటే కొంచెం 1 కంటే 2 తీసుకోవాలంటే ఒక మీల్ రిప్లేస్మెంట్ లాగా ఈవినింగ్ డిన్నర్, ఒక లైట్ డిన్నర్కి కూడా వాడచ్చు. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మామూలుగా పట్టు చీరలు అంటే చాలామంది వాష్ చేయడానికి అంతగా ఇష్టం చూపించరు. ఎప్పుడైనా వాష్ చేయాల్సి వచ్చి వాష్ చేశారనుకోండి, ఆరేసే విషయంలో ఈ జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. అదేంటి అంటే ఎండలో కాకుండా కాస్త నీడలో ఆరేసుకోవాలి. అది కూడా దీని మీద ఇంకో చీర కూడా ఆరేసుకుని డైరెక్ట్గా సన్కి ఇది తగలకుండా దీని మీద ఇంకో చీర కూడా ఆరేసుకున్నట్లయితే దీని రంగు కానీ క్వాలిటీ కానీ తగ్గకుండా ఉంటాయి. మీ సలహాలని సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా ఈటీవీ అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఈనాటి మా తెలుగు రుచి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు హ్యాపీ కుకింగ్. నమస్తే. నమస్తే.